ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఇప్పుడు చక్కటి పాట పాడుతున్నాం. ఇంతకుముందే వర్షిప్కి ముందు ప్రశాంత్ అన్నాను, మందిరానికి సంబంధించిన పాట ఏదైనా పాడు ప్రశాంత్ అంటే ఆయన ఆ పాట తీసి ఆ పాట పాడినారు. ఆ పాటలో మనం చూసుకున్నట్లయితే కనుక చక్కటి ఏమున్నాయి, అవి వచనాలు ఉన్నాయి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తంతో నన్ను కనిపిస్తేవి, నీతోనే నేను నడవాలని, నీ వల్లనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుతున్నావు నీ రాకడకై. నిజంగా సంఘంలో చేర్చబడ్డ మనము బైబిల్ వాక్య ప్రకారము మనం చూసుకున్నట్లయితే కనుక భేదమేమీ లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను మనము పోగొట్టుకున్నాం. కాబట్టి వీఆర్ బాట్ ఇన్ టు దిస్ చర్చ్ టు రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అగైన్. హల్లెలూయా. దేవుడి యొక్క మహిమని కోల్పోయిన మనము మళ్ళీ అది తిరిగి పొందుకునే దానికి మనము మందిరంలోనికి చేర్చబడ్డాము. నిన్ను నేను వాక్యము సాయంత్రకాలము నేను వాక్యము పంచుకున్నప్పుడు వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించున్నాం. ఏంటి అంటే నా మందిరము ప్రార్థనా మందిరం అని పిలువబడ్డాను. కాబట్టి నేను ఒకటి ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు యాక్చువల్లీ నిన్న మార్నింగ్ సర్వీస్ పంచుకున్న రాజ్ కుమార్ అన్నకే ఈరోజు ఈవినింగ్ కూడా తీసుకోమని చెప్పినాము. ఆయన కొద్దిగా అనుకూల పరిస్థితి బట్టి ఆయన రాలేకపోయాడు ఇక్కడికి. అప్పటికి కూడా కూర్చొని నేను ఎవరు వచ్చినా రాకపోయినా ఇట్లా మెసేజ్ అయితే డెలివర్ చేయాలి కదా అని చెప్పి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి అంటే నా మందిరము ప్రార్థనా మందిరము అని పిలువబడేది ఈరోజు అది దొంగల గృహగా మారిపోయింది. ఈరోజు నిజంగా ఎందుకు దొంగల గృహగా ఆయన మందిరము మారిపోయింది అంటే దేవుని మహిమను కోల్పోయింది కదా. ఈరోజు మందిరానికి నడుపుకోబడ్డ మనము తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించడం కాదు, కోల్పోయిన మహిమని తిరిగి మళ్ళా మనము పొందుకునే వారమై ఉండాలి. కమ్ టు చర్చ్ నాట్ ఓన్లీ టు వర్షిప్ బట్ టు బీ క్లెన్స్డ్ బై ద వర్డ్. సంఘానికి ఎందుకు రావాలంటే ఏదో వచ్చి దేవుడిని స్తుతించడం కాదు. దేవతలు ఆల్రెడీ ఆయన స్తుతిస్తుంది. మనం కూడా రక్షణ పొందుకున్నాము, ఆయన దేవుడని అంగీకరించము, ఆయన రాబోతున్న రారాజు అని గుర్తెరిగి ఉన్నాము, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. మనం కూడా ఆరాధిస్తున్నాం. దానికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మందిరానికి మనం దేనికి రావాలి అంటే వాక్యము చేత ఉత్కస్నానం చేయబడడానికి మనం రావాలి. ఈ దొంగల గృహగా ఉంటున్న ఈ మందిరము, దేవుడు అనుగ్రహించిన ఈ మందిరము ఈరోజు దేవుని మహిమతోని నింపబడాలి. ఆయన రూపంలోనికి మనము మార్చబడాలి. అందుకనే అంటున్నాడు కదా, నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తము, ఆయన రక్తంతో ఎప్పుడైతే మనం కళ్ళబట్టమో ఆయన స్వరూపం వల్ల మనం తిరిగి మనము పొందుకునే వారిని మనము ఉండగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక చక్కటి ప్రశ్న ఏంటి అంటే ఈజ్ యువర్ హార్ట్ అ హార్ట్ ఆఫ్ ప్రేయర్? నీ హృదయము ఈరోజు ప్రార్థనతో నిండిన హృదయము ఉంటున్నదా? దేవుడు అంటున్నాడు కదా, నా మందిరము ప్రార్థన మందిరం. మనం వాక్యంలో చూసుకున్నట్టయితే మన హృదయమే దేవుడు నివాసము చేసే ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలమై ఉన్నది. ఈరోజు మన హృదయం నిజంగా ప్రార్థనతోనే నింపబడి ఉన్నదా లేదా అని మనము గుర్తెరిగే వారిగా మనము ఉండాలి. మనము సరి చూసుకొని మన జీవితాన్ని ఆయన సమర్పించుకొని కేవలం వచ్చి అవసరతలు తీర్చుకోవడానికి ఆయన దగ్గర ప్రార్థన చేయడము, ఆయన ఆరాధించడం కాదు. కానీ ప్రభా నువ్వు ఇచ్చిన ఈ దేహము, ఈ మందిరము నీ ప్రార్థన మందిరంగా నేను దీన్ని మార్చు ప్రభా, నీ మహిమతోని దీన్ని నింపు ప్రభా, కప్పు ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు ఆనాడు పాత నిబంధన కాలంలో దావీదుకి దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి మందిరము స్థాపిస్తాను, నిర్మిస్తాను అన్నప్పుడు దేవుడి మహిమ దిగిందట. అటు రీతిగానే మన జీవితాల్లో దేవుడి యొక్క మహిమ మన మీద దిగాలి. అప్పుడు ప్రార్థన గృహముగా, ప్రార్థన హృదయంగా మన జీవితాల్లో మార్చబడుతుంది. కాబట్టి మనం ఒకటొకటి గుర్తిస్తాం. ఏంటి అంటే హోలీ వీక్లో వచ్చేసాము, కొద్దిగా వాక్యము కొన్ని రోజుల నుంచి వింటున్నాం కాబట్టి ఇంకొద్దిగా లోతుల్లో మనం ఆలోచించుకుంటే కనుక ఒకవేళ వాక్యాన్ని మనము రిసీవ్ చేసుకోగలిగితే కనుక నిజంగా మన హృదయం ఈరోజు వేటితో నింపబడి ఉన్నది? ప్రార్థన ఉన్నదా నీ హృదయంలో? ఏదో ప్రార్థన అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, లేకపోతే సమయం పెట్టుకొని ఆ సమయానికి ప్రార్థన చేయాలి కాబట్టి మనం చేస్తాం. కానీ అవర్ హార్ట్ ఇస్ నాట్ ఫిల్డ్ విత్ ప్రేయర్. ఎప్పుడు ప్రార్థనతో నీ హృదయం నింపబడుతుంది అంటే ఎప్పుడైతే నీ హృదయం వాక్యంతో నింపబడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థన అనేది నీలో నుంచి బయలుదేరుతుంది. ఆ ప్రార్థన కలిగి మనం జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. నేను కూడా చెప్పాను కదా, యేసు ప్రభు ఇవన్నిటిని జయించడానికి కారణము కేవలం ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థనే ఈరోజు సార్వత్రిక సంఘము వ్యక్తిగత జీవితాల్లో అది కరువు అయిపోయి ఉంది. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నామో
దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటున్నాం కానీ పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకోలేని వారికి మనము ఉంటున్నాం. అంటే మనలో ప్రార్థన లోపిస్తుంది. అందుకని ఎక్కువగా మనము ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్తాం. అందరికి వచ్చే పాటనే. కళ్ళు మూసుకుందాము, ఎవరు నన్ను చూడద్దు, పక్కన వాళ్ళని చూడద్దు, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్తాం. 5 నిమిషాలు మాత్రమే వాక్యం ధ్యానించుకుంటాం. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి గౌరవించును. కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి గౌరవించును. కరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నేనే పిలువగా తనయుడా అని నా పలుకును. తండ్రి అని నేనే పిలువగా తనయుడా అని నా పలుకును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో మోకరించి ప్రార్థించగా మోకరించి ప్రార్థించగా సమీపముగా వెంచేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా వెంచేయును. మనములను మన్నించును. మహిమతో అలంకరించును. మనములను
చేయొద్దు, కానీ ప్రార్థన చేసినప్పుడు ఆయన దిగి రావాలంట. హల్లెలూయా. అట్టి రీతిగా మనము మార్పు చెందాలి. అట్టి మార్పు దేవుడు మనకు అనుగ్రహించాలని ఎంతగానో ఆశపడుచున్నాడు. కాబట్టి మనంతటా మనం దేవుడిని స్తుతించలేము, మనంతటా మనము దేవుడితో సమయం గడపలేము. కానీ ఎప్పుడైతే ఆయన మనకి అనుమతిస్తాడో, when he permits, only then we can adore him, praise him and worship him and we can pray in his presence. ఆయన అనుమతి మనకు కావాలి. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే, ఇంతకుముందు వాక్యం చెప్పినట్టు ఈజ్ యువర్ హార్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన హృదయం కానీ హృదయము ఉంటున్నది. ఒకవేళ లేకపోతే కనుక ప్రభా నా హృదయాన్ని నేను ప్రార్థనతో నింపుకునే కృపను అటువంటి శక్తిని నాకు అనుగ్రహించాడు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆ ప్రార్థన శక్తి, ప్రార్థన బలాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క స్పర్శను, సావాసాన్ని బలముగా మనము వ్యక్తిగతంగా అనుభవించగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరన్నా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడన్నా ప్రార్థన చేయొచ్చు, అందరూ ప్రార్థన చేస్తారు, ఎక్కడన్నా ప్రార్థన చేస్తారు, అంటే బాగానే ఉంది. కానీ ఎంతమంది ప్రార్థన చేసేవారు ఆయన సన్నిధిని నిజంగా లిటరలీ అనుభవిస్తున్నారు? చెయ్యి, 5 నిమిషాలు ప్రార్థన చెయ్యి, బట్ ఫీల్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి నీతో ఉన్నది అని నువ్వు గుర్తించి అప్పుడు నువ్వు ప్రార్థన చేసేవాడు ఉంటావు. నీ ప్రార్థనకి ప్రతిఫలము తప్పక ఉంటుంది. మన ప్రార్థనకి ప్రతిఫలం ఎందుకు లేదు అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు అది దిగి రావట్లేదు అంటే. కాబట్టి దేవుని అడుగుతాం, ప్రభా నీ వాక్యంతో నా హృదయాన్ని నింపుకొని ప్రార్థన శక్తిని నేను పొందుకొని కృపను నాకు దయచేయ ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక తన వాక్యంతో మనని నింపుతాడు. ఆ ప్రార్థన శక్తితో మనని ఆయన బలపరుస్తాడు అని తెలియదు. మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో అక్కడ దావీదుతో దేవుడు చెప్తా ఉంటాడు, ఈ మందిరము అనేది ఏదైతే ఉన్నదో ఈ మందిరం అంట మనుషుల చేత అది డిజైన్ చేయబడినది కాదు, కానీ దేవుడే దానికి ఒక డిజైన్ ని ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. దావీదు చెప్తాడు, దావీదు మా మందిరము నాకు కట్టాలి అని నీకు ఆశ ఉన్నది కదా అంటే దావీదు అనుకొని ఉంటాడు ఏమనంటే, దేవుడి కొరకు ఇటువంటి మందిరము నేను కట్టాలి అని. కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతిలో అపవిత్రమైన రక్తంతోనే అవి తడపబడి ఉన్నాయి, అందుకని నువ్వు కట్టడానికి వీల్లేదు అని దేవుడు చక్కటి డిజైన్ మందిరము కట్టడానికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు నేను పాత నిబంధన చుట్టూ కూడా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను అంటే, ఇప్పుడు మన జీవితాలు దేవుని మందిరంగా ఉంటున్నప్పుడు మనంతటా మనం దాన్ని సరి చేసుకోలేము, సరైన రీతిలో నడిపించుకోలేము, ఆయనకి అంగీకారంగా మనము ముందుకు కొనసాగలేము. కానీ ఆయననే మనని సిద్ధపరచాలి, మందిరాన్ని ఆయననే నిర్మించాలి, మందిరాన్ని ఆయననే డిజైన్ చేయాలి, మందిరాన్ని ఆయననే కట్టాలి. మనంతటా మనము మందిరాన్ని కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని మహిమ దిగదు, కానీ ఆయన ద్వారా కట్టబడితే, ఆయన ఆలోచన ప్రకారము మనం కట్టబడితే కనుక తప్పక ఆయన మహిమ మన మీద కూడా దిగుతుంది అని దేవుని వాక్యం సర్పిస్తుంది. కాబట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఆయనకి అప్పగించేసి, ప్రభా నా జీవితాన్ని నువ్వునైనా ఈ పరిశుద్ధ మందిరముగా, ప్రార్థన మందిరంగానైనా దీన్ని నువ్వు నిర్మించు ప్రభా. నేను ప్రార్థన చేయడం కాదు కానీ ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా నీ మహిమ నా మీదకి దిగి రావాలి ప్రభా, అట్టి రీతిగా నన్ను బాగు చేయ ప్రభా అని దేవుడు అడిగితే కనుక ఆనాడు దావీదుకి ఎట్టి చక్కటి ఆలోచనించాడు. తన కుమార్తెన సొలొమోనుతోని ఎట్టి రీతిగా ఆయన మందిరాన్ని ఆయన నిర్మించుకొని ఆయన మహిమని ఆయన దిగి వచ్చాడో, అట్టి రీతిగా మనము మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించి, దేవా ఈ మందిరము అని, దేహం అనే నీ మందిరము ప్రార్థన ఆలయంగా ఉండాలని కోరుకుంటుండగా ప్రభా నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను, దీన్ని ప్రభా నువ్వు సరైన రీతిలో నువ్వు నిర్మించి ఏమైనా మార్పులు చెందాలి అంటే కనుక మార్పులు నాకు అనుగ్రహించి, మార్పులు చేసి నీ మహిమని నా మీద దింపు ప్రభా అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక మన జీవితాన్ని ఆయన బాగు చేస్తుంది. మన జీవితాలు ఈరోజు బాగు చేయబడాలి, దేవుడి మహిమతో మనము నింపబడాలి. చచ్చిపోయినాక మహిమలో ప్రవేశించడం కాదు, క్రైస్తవులం భూమి మీద ఉన్నప్పుడే దేవుడి మహిమతో మనము నింపబడాలి. అపోస్తులు ఒకప్పుడు మామూలు ప్రజలే, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరమ వాళ్ళు పొందుకున్నారో అసాధారణమైన వ్యక్తులుగా వాళ్ళు శక్తులుగా మారిపోయినారు. ఎందుకంటే దేవుడి మహిమ వాళ్ళ మీదకి దిగి ఉన్నది. అందుకనే ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలిగారు. ఈరోజు సంఘంలో చేర్చకుండా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, వీఆర్ నాట్ యెట్ డిజైన్డ్ బై గాడ్, వి డిజైన్ అవర్ సెల్స్. మనమే ఇంటి రీతిగా ప్రార్థన చేసుకోవాలా, నేను ఇంటి రీతిగా ఉండాలా, నేను ఇంటి రీతిగా నడుచుకోవాలా, ఇంటి రీతిగా ఈ సమయంలో ప్రార్థన
అంతటా మన ఓన్ ఇమాజినేషన్ తోనే మనం డిజైన్ క్రియేట్ చేసుకుంటాం. కానీ డిజైనర్ ఇస్ గాడ్. దేవుడు దాన్ని డిజైన్ చేస్తే తప్పక ఆయన మహిమ దాని మీద తిరుగుతుంది. కాబట్టి దేవుడి చేతికి మన జీవితాన్ని ఆయనకు అప్పగించేసి, దేవా నీ మహిమని నేను అనుభవించే కృపను, పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుడి దగ్గరకు వచ్చి మనం సంపూర్ణంగా మనం సమర్పించుకుంటే కనుక దేవుడు ఆనాడు పాత నిబంధన కాలంలో దావీదుకు ఇచ్చిన ఆలోచన, దావీదు యొక్క హృదయవాంఛన ఎట్టి రీతిగా అయితే తీర్చాడో, తన కుమారుడు అయిన సొలొమోను చేతుల ద్వారా మందిరాన్ని నిర్మించుకొని ఎట్టి రీతిగా అయితే మహిమ దిగిందో, ఈరోజు నువ్వు నేను కానీ మన జీవితాన్ని దేవుడి చేతిలో అప్పగించి నీ మహిమని నువ్వు తిప్పి మందిరాన్ని ప్రార్థన మందిరంలో మార్చు ప్రభు అంటే, ఆయన మహిమ తిప్పడమే కాదు కానీ నీ హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుతాడు. ఎప్పుడైతే నీ హృదయమో ఆ వాక్యంతో నింపబడుతుందో అప్పుడు అది ప్రార్థన హృదయంగా దేవుడు దాన్ని మారుస్తాడు. ప్రతినిత్యము ప్రార్థన అనే శక్తి కలిగి నువ్వు జీవించేవాడిగా నువ్వు ఉండగలుగుతావు అని దేవుడు తెలియజేస్తాడు. ఈ మాటలు మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించడం ఈ దినాన, సోమవారం దినాన ఆయన మందిరాన్ని శుభ్రపరిచి ఉన్నాడు. ఆ మందిరం ఏమయ్యాడట? క్రయ విక్రయాలతోనే అది అపవిత్రపరచబడ్డదట. ఈరోజు మన జీవితాలు కూడా ఎంతో అపవిత్రతతోనే మనం నింపబడిపోయి ఉన్నాము. మన హృదయాలంతా అపవిత్రతతో నింపబడి ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఆయన చేసిన త్యాగము ద్వారా, ఆయన చిందించే రక్తం ద్వారా ఆయన సంఘంలోనికి చేర్చబడి ఈరోజు ఇంకా మార్పు లేని వాళ్ళు వరే మనం ఏం చేస్తున్నామంటే వచ్చి దేవుడిని ఆరాధించేస్తున్నాం, కానీ వీఆర్ నాట్ రియలీ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెసెన్స్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క సన్నిధిని, ఆయన శక్తిని మనము పొందుకొని అనుభవించలేని వారుగా మనము ఉంటున్నాము. అందుకనే నా గృహము ప్రార్థన గృహంగా ఉండాల్సిన ఈ గృహము ఈరోజు దొంగ గృహంగా మారిపోయింది. అంటే అది అపవిత్రపరచబడి, ఇది ఎక్కడ అంటే కొత్త నిబంధన ప్రభు చెప్పింది కాదు, కానీ పాత నిబంధన కాలంలోనే యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు మనకి ముందుగానే తెలియజేశాడు. మనం చూసుకున్నట్లయితే యెర్మయా గ్రంథం 10వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చూడండి. మైక్ తీసుకొని చదువు. 17:9 మోసకరమైనది దాన్ని గ్రహించేవాడు ఎవరు? కాబట్టి ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉంటున్న మనము ఈరోజు ఈ హృదయం అనేదంట అపవిత్రపరచబడిపోయి ఉన్నది. ఈరోజు ఇది బాగు చేయబడాలి. ఎట్లా బాగు చేయబడినది? దేవుని వాక్యము ద్వారా, ఆయన కార్చిన రక్తమందు విశ్వసించిన ద్వారా, అట్టి రీతిగానే ప్రార్థన ద్వారా ఇది బాగు చేయబడుతుంది. కాబట్టి ప్రార్థన అనేది ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ అన్నమాట. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడిని అంగీకరించి రక్షణ పొందుకున్న వాడికి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన ద్వారానే నీకు అనుగ్రహింపబడిన ఈ మందిరము అది పరిశుద్ధపరచబడుతుంది. వాక్యము ద్వారా, దేవుడి రక్తము ద్వారా కట్టబడినప్పుడు మాత్రమే అది దేవుని మహిమని తిరిగి మళ్ళా మనం పొందుకునే వారిగా మనం చేస్తుంది. కాబట్టి దేవుని మహిమని మనము పొందుకోవాలి. వీఆర్ జస్ట్ లైక్ ద టెంపుల్ డిఫైల్డ్. ఆనాడు యెరూషలేము మందిరం ఎట్టి రీతిగా అయితే అపవిత్రపరచబడ్డదో, ఈరోజు నేడు మన హృదయాలు కూడా అపవిత్రపరచబడి ఉన్నాయి. అందుకని మనం ప్రార్థన చేస్తున్నా కూడా మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైల్డ్ అన్నమాట, అపవిత్రపరచబడి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన యొక్కకు చేరదు. కాబట్టి ఫస్ట్ నీ మందిరము అది శుద్ధి చేయబడాలి. అంటే ప్రభుని నువ్వు ఆహ్వానించాలి. ఎట్టి రీతిగా అయితే ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించి మందిరంలోనికి ఆయన వచ్చి అన్నింటి వాటిని ఆయన అక్కడి నుంచి చెరిపివేశాడు, తీసివేశాడు. ప్రార్థన ఆత్మని ఆ మందిరం మీద ఆయన దింపి ఉన్నాడు. ఆయన అడుగు పెట్టడం ద్వారానే ప్రార్థన ఆత్మ అనేది మందిరం మీదకి దిగి వచ్చి ఉన్నది. కాబట్టి అట్టి రీతిగా మన హృదయాలు ఈరోజు ఎంతో భయంకరమైన మోసకరమైన వ్యాధి కలవాలి. మనం ఎవరో మోసం చేయగలరు. నేను ఎన్నోసార్లు చెప్తుంటే కదా, మన హృదయమే మనని మోసం చేస్తుంది. మనం చాలాసార్లు చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, నాకు వాడు మోసం చేశాడు, ఆమె మోసం చేసింది. అసలు నేనంటాను, అసలు ఎందుకు వెళ్ళాము కదా మోసపోలేదు, వెళ్ళాల్సింది కాదు, కానీ వెళ్ళి మోసపోయినాం. కానీ వాళ్ళు మోసం చేశారని నువ్వు చెప్పడం కాదు, కానీ నిన్ను కానీ నువ్వు గుర్తించాలి. ఏంటి అంటే నీ హృదయమే నిన్ను మోసం చేసింది. అట్టి రీతిగానే ఈరోజు సంఘంలో చేర్చబడ్డ మనం కూడా ఈరోజు మోసపోతున్నాము. అపవిత్రము లోపల పెట్టుకొని వచ్చి దేవుడిని, పరిశుద్ధమైన దేవుడిని మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తాము. ఇదే నోటితో మనము ప్రార్థన చేస్తున్నాము. అందుకనే ప్రభు అంటాడు, భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే
హృదయాలు, ఆయన ఆత్మతో నింపబడాల్సిన ఈ హృదయాలు ఈరోజు దూరంగా అనగా ఆయన సన్నిధిని విడిచిపెట్టి, సావాసాన్ని విడిచిపెట్టి దేవుని మహిమని కలిగి జీవించక మళ్ళీ లోకంలోనికి దూరంగా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అందుకని దూరంగా వెళ్ళిపోయిన మనము ఈరోజు ఆయన దగ్గరికి రావాలి. సరైన రీతిలో మళ్ళీ మన మందిరము పరిశుద్ధపరచబడాలి, బాగు చేయబడాలా, మళ్ళీ తిరిగి దేవుడి మహిమ మనము తిరిగి పొందుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7 నుంచి 7వ అధ్యాయము 15-16 వాక్యాలు ఒకసారి చదవండి అమ్మా. ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిల్చును, నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. కాబట్టి దేవుడి యొక్క ఆశయాలు ఏమై ఉన్నాయంటే ప్రతి నిత్యము ఆయన కను దృష్టి మన మీద ఉండాలంట. ప్రతి నిత్యము మనము ఆయనకి ప్రార్థన చేసేవారుగా మన మందిరాలు బాగు చేయబడాలంట. ఆయననే మన మందిరాన్ని బాగు చేసేవాడే ఉన్నాడు. మనంతటా మనం శుభ్రపరచుకోలేదు మనం, కానీ దేవుడికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు పాడైపోయిన మన జీవితాన్ని, మందిరాల్ని ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని నిన్ను నన్ను ప్రేమించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మళ్ళా పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. అనుగ్రహింపబడిన మనము ఈరోజు వచ్చి దేవుడి మందిరంలో ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ తిరిగి ఆ మహిమని పొందుకునే విషయంలో మనం శ్రద్ధ వహించి మనము ఆ మహిమని తిరిగి పొందుకునే మహిమతో మనము నింపబడాలి. మనము మహిమతో నింపబడినప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తున్న రీతిగా నేను వాళ్ళ ప్రార్థనలో ఆలకిస్తాను, నా కన్ను దృష్టి వాళ్ళ మీద ఉంటుంది, నేను వాళ్ళ పక్షాన నేను వ్యాజ్యం ఆడతాను నాకు తెలుసు. కాబట్టి when we are praying to God, he is looking at us. నువ్వు ఎటువంటి హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఆనాడు సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించుకున్నాక మందిరం మీదకి మహిమ దిగింది. ఎందుకు దిగింది సార్? సొలొమోను ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. అందుకని అంగీకరింపబడ్డది కనుకనే దేవుడు అక్కడికి దిగి వచ్చింది. ఈరోజు మన ప్రార్థనలు కూడా దేవుడి దృష్టికి అంగీకారంగా ఉంటే దేవుడి సన్నిధి, దేవుడి ప్రసన్నత, దేవుడి యొక్క స్పర్శ అనేది మనము అనుభవించగలుగుతాం అని దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదో ప్రార్థన చేసేస్తున్నాము అయిపోయింది ఇదే భక్తి కదా అనుకుంటా కాదు. దేవుడి యొక్క మహిమని నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే భక్తులు అంటాడు కదా, ఎడతెగకగా మీరు ప్రార్థన చేయండి. అంటే ఎంతగా మనం ప్రార్థన చేస్తే మళ్ళీ పోగొట్టుకుని తిరిగి పొందుకుంటామండి. మనం చేస్తే గంట ప్రార్థన పొందుకుంటామా? జాబ్ పొందుకోవచ్చు, లైఫ్ లో పెళ్లికి సెటిల్ కావచ్చు, లేకపోతే బిడ్డలు కావాలంటే బిడ్డల్ని పొందుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మహిమని పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకోవాలంటే ఎంత ప్రార్థన మనకు కావాలి? చాలా ఎక్కువగా ప్రార్థన మనము చేసేవారుగా మనం ఉండాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేయడానికి ముందుగా ఎక్కువ వాక్యము మనము కలిగి జీవించాలి. యేసు ప్రభు వారు 40 దినాల అరణ్యంలోకి కొనిపోమంటాడు ఆత్మతోని. అక్కడ కొనిపోబడ్డప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటాడు? వాక్యమైనలో ఉంది కాబట్టి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడంట. అందుకనే దేవుడి శక్తి బలముగా ఆయనతోని ఉన్నాడు. ఈరోజు మనలో వాక్యం కరువైపోయింది కానీ ప్రార్థన ఎక్కువైపోయింది. అదొకటే మనల్ని ఒప్పిస్తున్నది. వాక్యము తక్కువ, ప్రార్థన ఎక్కువ. మన భాషలో చెప్పాలంటే అన్నము తక్కువ, కూర ఎక్కువ. అంతేనా? ప్రార్థన గంటలు చేస్తాం, కానీ వాక్యం చదవమంటే 10 minutes 15 minutes. వాక్యమే నీళ్ళు లేకపోతే నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించలేడు. అందుకనే నువ్వు వాక్యంతో నింపబడాలి. నీ హృదయాన్ని నువ్వు బాగు చేయమని దేవుడికి అప్పగించాలి. అపవిత్రత అంతటి నువ్వు తొలగించమని దేవుడి సన్నిధిలో వేడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నిజమైన మారు మనసు, లోతైన పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వస్తావో, కన్నీళ్లు విడిచి నువ్వు అప్పగించుకుంటావో, దేవుడు ఆనాడు మందిరాన్ని ఎట్టి రీతిగా అయితే ఆయన పవిత్రపరుచున్నాడో, నీ హృదయాన్ని కూడా తన కుమారుడు కాల్చిన రక్తము చేత దాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. పవిత్రపరచబడగానే దేవుని వాక్యంతో నువ్వు నింపుతాడు. వాక్యంతో నింపినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కను దృష్టి మీద ఉంటుంది. ఏం ప్రార్థన చేస్తున్నావు? అవసరతల గురించి చేస్తలే, ఎవరినన్నా ఆదుకోమని చేస్తలే, వాళ్ళకి సహాయం చేయ ప్రభావ చేస్తలే, కానీ నువ్వు దేవుడికి ఆయన చేసిన వాక్యము నిబంధనలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నావు. కాబట్టి దేవుడి మాటలు దేవుడికి మళ్ళీ తిరిగి చెప్పుతున్నావు కనుక ఆ మాటలకి ఆయన జవాబుని అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థనకి తప్పగా నువ్వు ప్రతిఫలము అనేది నువ్వు పొందుకుంటావు.
అంగీకారమైన ప్రార్థన నీలో బయలుదేరుతుందంట. నీలో వాక్యం లేనప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గర అంగీకారంగా ఏమాత్రమో ఉండదు. కాబట్టి భక్తుడు కూడా అంటాడు కదా, ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు అంట, లెట్ మై వర్డ్స్ బి ఫ్యూ, నా మాటలు కొద్దిగా ఉండని ప్రభా, కానీ ప్రార్థనలో నీ వాక్యం ఎక్కువగా ఉండని అంటాడు. అదేగా మన ప్రార్థనలు ఎట్లుంటాయి? మాటలు ఎక్కువ ఉంటాయి, వాక్యము 2-3 వచనాలు ఉంటాయి. అంటే మన ప్రాంతంలో గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ వాక్యం తక్కువ, మాటలు ఎక్కువ ఉంటాయి. అట్టి రీతిగా కాదు. దేవుడి చిత్తం ఏంటి అంటే ఆయన మాటలు ఎక్కువగా ఉండాలా, నీ మాటలు తక్కువగా ఉండాలా. అది ప్రార్థన. కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని మనము సరి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సరి చేసుకోవాల్సిన బాధ్యత, అవసరత మనకు ఉన్నది. ఎందుకంటే మనం అందరం పోగొట్టుకున్నాం దేవుడు ఇచ్చిన మహిమను. అది మళ్ళీ మనం తిరిగి పొందుకోవాలంటే సరిపడినంత వాక్యము నీలో ఉన్నప్పుడు అంత దేవుడి మహిమని నువ్వు కలిగి చూపించడంతో నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలకించడంతో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7-8 వాక్యాలు ఒకసారి చూడండి. వారిని ఆనందింపజేసేదను, నా ప్రార్థన మందిరంలో నేను వాళ్ళని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారంలో ఉండును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని అనబడును. కాబట్టి these I will bring to the holy mountain, I will give them joy in the house of my prayer. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలకు ఏమని గ్రహిస్తాడంట తెలుసా? సంతోషాన్ని ఇస్తాడంట. మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండదు, కానీ దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని పొందుకునేవారుగా మనం ఉండాలి. ఆ సంతోషాన్ని కలిగి జీవించేవారు ఉండాలి. చాలా మందికి అన్ని ఉంటాయి, అసలు ఏమి లేని స్థితిలో ఉంటారు. దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఏముండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏదో ఒక లేమిలోనే వాళ్ళు ఉంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆలయంలోకి వచ్చిన నువ్వు నేను నిన్ను సంతోషపరుస్తాను, నా సన్నిధిని నువ్వు ఆనందింపజేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధి వెళ్ళినప్పుడు ఆయన అనుగ్రహిస్తున్న సంతోషాన్ని పొందుకున్నప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతావు. మ్యూజిక్తో ఎంజాయ్మెంట్ రాదండి, ఆయన సన్నిధితో మాత్రమే ఆ ఎంజాయ్మెంట్ అనేది మనము పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నా, నువ్వు అర్పిస్తున్న ప్రతి ఒక్క బలులు కానీ అర్పణలు కానీ అవి నా దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటే ఫస్ట్ నేను నువ్వు సరి చూసుకోవాలి. ఈరోజు మనము దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు కానీ దశమ భాగాలు కానీ స్పెషల్ ఆఫరింగ్స్ కానీ ఏదో ఒకటి ఇంట్లో పేర్లు కలిగిందని మనం అనుకొని దేవుడు మనకి ఇచ్చాడు కదా, దేవుడు మేలు చేశాడు కదా అని మనం అర్పించేస్తాం. అది మనకు తెలిసింది ఇచ్చేయాలి దేవుడు కానీ నేనంటాను ఇస్తున్న బాగానే ఉంది, కానీ అది దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు ఇస్తున్న 1 రూపీ కానీ 10,000 రూపీస్ కానీ 1,00,000 రూపాయలు కానీ అది దేవుడికి అంగీకారంగా ఉండాలి కానుక. అది దేవుడు అంగీకరించే రీతిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ప్రార్థన ఆత్మతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకనే పేద విధవరాన్ని కూడా దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. అందరు ఉన్నోళ్ళు వచ్చి బంగారాన్ని, వజ్రాల్ని, ఉంటున్న ధనాన్ని అంతటి వాళ్ళు ఆ కానుక పెట్టలో వేస్తున్నారంట. అందరినీ చూస్తున్నాడు ప్రభు. కానీ పేద విధవరాల్ని చూసి అంటున్నాడు, ఈమెనే విలువైన కానుక అర్పించగలిగింది. ఎందుకంటే షీ హ్యాడ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్. ఆమె ఉంటున్న సమస్తాన్ని ఆమె కొరకు ఏమాత్రం వచ్చుకోక సమస్తాన్ని ఆయన సన్నిధిలో ఆయన అప్పగించేసింటాడు. మన జీవితాలు కూడా అంతే. మనకి ఏదో ఉంది అని దేవుడికి ఇవ్వడం కాదు, ఆయన దగ్గర ఏదో లేదని ఆయన ఆదుకోవడం కాదు. మనం ఆయన వల్లనే సమస్తం కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కానీ ఏది నువ్వు ఇస్తున్నప్పటికీ కూడా లెట్ యువర్ ఆఫరింగ్ బి యాక్సెప్టబుల్ ఇన్ హిస్ సైట్. నువ్వు ఇస్తున్న నువ్వు ఈరోజు ఒక కానుక ఇవ్వాలని దేవుని దగ్గరకు వస్తే కనుక, సిద్ధపడితే కనుక, నువ్వు దాన్ని అర్పించే ముందు ఒకటి హృదయ పరిశీలన చేసుకో. నేను అర్పిస్తుండగా దేవుడికి అంగీకారమైన ఇది ఒకవేళ కాకపోతే అర్పించదు. అది అంగీకారం లేని జీవితాన్ని నువ్వు సరి చేసుకొని అప్పుడు అర్పణ అర్పించు. అప్పుడు అది దేవుని దృష్టికి అంగీకారం ఉంటుంది. మన జీవితాన్ని మనం సరి చూసుకొని ఇటువంటి అర్పణ నాకు అర్పిస్తే ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్క అర్పణ నేను అంగీకరిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనని మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోకుండా భక్తిలో ముందుకు వెళ్ళిపోతే కనుక మన భక్తి మనకి మోసం చేసేస్తుంది ఒక రోజు. అందుకని మన అర్పణలు కూడా ఆయనకి అంగీకారముగా ఉన్నాయా లేవా అని మనము ప్రార్థనలో కనిపెట్టి, ప్రార్థన శక్తితో నింపబడి, ఆత్మ చేత ప్రేరేపింపబడి, ఆత్మ ద్వారానే మన అర్పణ
అనిపించదు, కానీ ఈ పేద విధవరాలైతే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత అనిపించిందంట. హల్లెలూయా. అంటే గాడ్ ఇన్స్ట్రక్టెడ్ హర్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ షీ హ్యాడ్. ఉంటున్న సమస్తాన్ని నువ్వు దేవుడికి ఇచ్చే, దేవుడు నిన్ను చూసుకుంటాడని ఆత్మ నడిపింపు ఆమెలో ఉన్నది. ఈరోజు ఆ నడిపింపు మన అర్పణలో ఉంటున్నావా? నిజంగా దేవుడు నిన్ను ప్రేరేపించిన అర్పిస్తున్నావా? లేకపోతే ఏదో ఉద్యోగం ఉన్నది కదా, ఇయ్యాలి కదా అని చెప్పి పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారు కదా. పాస్టర్లు అనుకునే వాళ్ళు ఉంటారు, అనుకునే వాళ్ళు ఉంటారు, ఏం చెయ్యలేం. కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు భారంతో, కొంతమంది డబ్బు మీద మనసు పెట్టి సేవ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు అర్పిస్తున్న అర్పణ ఆయన అంగీకరించే అర్పణగా ఉందా లేదా అని సరి చూసుకొని నువ్వు అప్పుడు అర్పిస్తే కనుక తప్పక దేవుడు అర్పణని అంగీకరిస్తాడు. నువ్వు దేవుడికి ఇచ్చింది ఆయన ఉంచుకోడు, కానీ దానికి రెట్టింపు దీవెనలో నీకు ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని చాలా మంది అంటారు కదా, దేవుడి సన్నిధిలో ఇవ్వండి 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 అంటారు, బిల్డింగ్లు కడుతున్నారు, దొరికిన వాళ్ళకి దొరికినట్టు బాప్తిజాలు ఇస్తున్నారు. కానీ ఎంతమంది నిజమైన మారు మనసు రక్షణ పొంది దేవుని మహిమని కోల్పోయిన తిరిగి పొందుకుంటున్నారు అన్నది లక్ష్య పెడతలేదు. ఎవరైతే పోయినప్పటికీ మన సంగతి ఏంటి? నిజంగా మందిరానికి వస్తున్న మనం నిజంగా మహిమ తిరిగి పొందుకుంటున్నాం, ఒకళ్ళు లేకపోతే కనుక నేర్పించున్నా ఒకటే ఒక ప్రయాసపడదాం. ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన జీవితంలో పోగొట్టుకున్నాం దేవుని దగ్గర నుంచి సావాసాన్ని, అది మనం తిరిగి మనం కనిపించుకోవాలి. దేవునితో సావాసం అంటే ఏదో మందిరానికి వచ్చి లేకపోతే ఏదో ప్రార్థన చేసి ఏదో రోజు మోకరించడం కాదు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవడమే దేవునితో సావాసం. ఇప్పుడు దేవుడు ఎందుకు మధ్యవర్తిగా వచ్చాడు? పోగొట్టుకున్నదాన్ని తిరిగి మనకి అనుగ్రహించదాన్ని. దాని వరకు మనం ప్రయాసపడము, కానీ ఇంకా వేటి గురించో మనం ఎక్కువగా ప్రయాసపడుతుంటాం. అందుకని ప్రయాసపడి భారం పోయించిన జిల్లాలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన విశ్రాంతిని మనం పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఆనందించడం నేర్చుకోవాలి. నేను అనుకుంటాను, ఏమాత్రము అర్హత యోగ్యత లేదు నన్ను ఇంటి రీతిగా ఈ కుటుంబంలో వస్తాడని, ఇంటి రీతిగా ఈ మందిరం చిన్నప్పటి నుంచి ఇక్కడ స్థాపించబడ్డదని, ఈ మందిరంలో ఇంటి రీతిగా నేను వాడబడతానని, ఆయన సన్నిధిని ఇంటి రీతిగా నేను అనుభవించి సంతోషిస్తానని నేను ఏనాడు అనుకోలేదు. లోకంలో తిరిగిన, ఫ్రెండ్స్ తో తిరిగిన, లోకం మొత్తంలో చేయాల్సిన అన్ని చేసినాను, అంతా చేసా, కానీ ఆనందం ఎక్కలేదు. కానీ ఎప్పుడు ప్రార్థన ఉంటుందా అన్న ఒక సంతోషం అయితే దేవుడు నాలో ఉంచి ఉన్నాడు. ఒకరు వచ్చిన ప్రార్థన జరుగుతుంది, ఎవరు రాకపోయినా ప్రార్థన జరుగుతుంది. కొంతమంది అన్నారు, ఇక్కడ ఎవరు రారు, నువ్వు ప్రార్థనకు కూర్చోవద్దు, శుక్రవారంలో మందిరం ఇంటి పెట్టి కూర్చుంటావు అంతే, నీ అంతటా నువ్వే ఉంటారా, నువ్వు ఎంత ఏది చేసినా ఏం కాదని. ఏది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆయన అయితే వస్తాడో అన్న నమ్మకం నాకున్నది. కాబట్టి నేను ప్రార్థన కంపల్సరీ చేసుకున్నా. సన్నతిని అనుభవించడము గొప్ప భాగ్యము దేవుడు మనకి అందరికీ అనుగ్రహించినాడు. కాబట్టి మందిరానికి వచ్చి ఏదో వచ్చి చేసేసిపోయినామా టైం ప్రకారం కాదు, కానీ యూ షుడ్ రియలీ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్ అన్నమాట. ఆయన ఇస్తున్న సంతోషాన్ని మనము అనుభవించే వారుగా, పొందుకునే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. నిర్భయ గ్రంథం 7:11 ఒకసారి చూడండి. 7:11 నేను మీతో మాట్లాడినాను, పెద్దలు కూడా లేచి మీతో మాట్లాడినాను, మీరు వినకయో మిమ్మల్ని పిలిచినాను, మీరు ఉత్తరం ఇయ్యకయో ఉండిన వారై ఈ క్రియలన్నిటిని చేసితిరి గనుక, ఈ క్రియ అన్నింటినీ మీరు చేసేది కనుక నేను షీలోహునకు చేసినట్లు. ఎక్కడ చదువుతున్నా ప్రశాంత్? 7:13 7:11 నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? దొంగల గుహ అయి ఉన్నదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, కనుగొనుచున్నాను. ఇదే యెహోవా. కాబట్టి ఎవరో ఏదో చూస్తున్నారు మనం తెలియక్కర్లేదు, కానీ దేవుడు అంట మందిరాన్ని పరిశీలన చేస్తున్నాడంట, పరీక్షిస్తున్నాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ ఉన్న దేవుడి కనుదృష్టి ఈ సంఘం మీద ఉన్నది. దేవుడి సంఘాన్ని, ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనని ఆయన గమనిస్తున్నాడు. అంత మాత్రమే కాక మందిరం అని పిలువబడుతున్న మనము ఎట్టి రీతిగా ఆయన మందిరంలోనికి వస్తున్నాము, ఆయన కనుదృష్టి మందిరం మీద ఎట్టి రీతిగా అయితే ఉంటున్నదో అట్టి రీతిగా వస్తున్న మీ మీద కూడా ఆయన కనుదృష్టి ఉంటున్నది. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ప్రార్థన గృహంగా ఉండాల్సిన ఈ మందిరం దొంగల గృహగా ఉంటున్నది. ఈ దొంగలే వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, బయటకు వెళ్ళి దొంగతనం చేస్తున్నారు, లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇంటి రీతిగా మీరు ఉండకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు కనుదృష్టి మన మీద ఉంటున్నది. ఎవ్రీ టైమ్ యూ స్టెప్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ లుకింగ్ అట్ యూ. కాబట్టి ఆయన చూస్తున్నాడని భయభక్తులతో మనం దేవుడి దగ్గరికి, మన భయభక్తులు కనపరిచి వస్తే కనుక దేవుడు తప్పక ప్రార్థన శక్తితోని మనని ఆయన నింపుతారు అని
ఎవరికి అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుడు కన్నులకు సమస్తము మరవలేక తేటగా ఉన్నది. కాబట్టి ఏది ఆయన దగ్గర మనము దాచలేము. అందుకనే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు యథార్థ హృదయం ఆయన దగ్గర కుమ్మరించేశాడు. ఎస్కే ప్రార్థన ఎందుకు విన్నాడు? యథార్థంగా ఆయనలో ఉన్నది. నేను ఈ సన్నిధిలో నీ దృష్టికి యథార్థంగా నేను బ్రతికినా కదా దేవా అని ఆయన గొడవ వైపు దిగినప్పుడు ఆయనలో ఉంటున్న యథార్థాన్ని బట్టి 15 years ఎక్స్టెండ్ చేయబడ్డది. అట్ట రీతిగానే మన స్పిరిచువల్ లైఫ్ కూడా యథార్థంగా దేవుడి సన్నిధికి రావాలి. వచ్చి ప్రార్థన చేస్తున్న మనము దేవుడు మన ప్రార్థనని వింటున్నాడు, ఆలకిస్తున్నాడు, ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది అని యథార్థతతోనే మనం ప్రార్థన చేస్తే వారుగా మనం ఉంటే కనుక తప్పక నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రార్థన ఆలకించబడాలి అని దేవుడి చిత్తమై ఉన్నది. ఏదో ప్రార్థన చేసే క్రైస్తవుడుగా ఉండడము దేవుడి చిత్తం కాదు. ఈ ప్రార్థన ఆలకించబడాలా అనేది దేవుడి చిత్తం. ప్రార్థన అంటే దేవుడి సహాయం మీద ఆధారపడమే. కాబట్టి దేవుని బిడ్డలుగా చేసుకున్న మనని నిజంగా మనము ఆయన సహాయం మీద ఆధారపడితే ఎంత సంతోషపడతాడంటే దేవుడు. కానీ మనం ఆధారపడమే, మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తుంటాం. ఒకసారి ఎప్పుడన్నా దేవుడి మీద సంపూర్ణంగా ఆనందం చూడండి. ఆయన ఎంత ఆనందిస్తాడో. ఆయన ఆనందించినప్పుడు ఆయనలో ఉంటున్న ఆనందము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. మన చింత బాధలన్నింటినైనా తొలగించేస్తారు మనలో నుంచి. కాబట్టి అదే రీతిగా సంపూర్ణంగా దేవుడి మీద మనము ఆనుకోవడము నేర్చుకోవాలి. ఓన్లీ జీసస్ కెన్ క్లెన్స్ అవర్ హార్ట్స్ అండ్ మేక్ us రైట్ విత్ గాడ్. ఆయన కాల్చిన పరిశుద్ధ రక్తము చేతనే హృదయము అనే మందిరము అది పవిత్రపరచబడుతుంది. అపవిత్రతంటే తొలగించుకునే కృపను దేవుడు దయచేస్తాడు. వాక్యంతో నింపుతాడు. అప్పుడు దేవునితో సావాసం అనగా పోగొట్టుకున్న మహిమను మళ్ళా తిరిగి పొందుకున్న ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తామంటాడు. కాబట్టి ప్రార్థన రూపంలో ఉంటున్న మన హృదయాలు ఈరోజు వాక్యంతో నింపబడితే, యథార్థతను కలిగి జీవిస్తే, అట్టి రీతిగానే నిజంగా ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకిస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపుతాడు. ఆయన మహిమను పొందుకునే కృపను దేవుడికి అనుగ్రహిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 అందరికీ తెలిసిన వాక్యమే కదా. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనంట. కాబట్టి we should confess. ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒక మాట చెప్పాలంటే మానవులుగా ఉంటున్నాం మనం, ప్రతి ఒక్కటి ఒప్పుకోం. ఎందుకంటే అది మానవ నైజం. ఏదో ఒకటి దాపరికమ్మలో ఉంటేనే అది మనకి సంతృప్తి కలిగిస్తుంది అన్నమాట. తృప్తించదమ్మా, నేను ఇది ఫలానా వ్యక్తికి చెప్పలేదు, చెప్పకూడదు, అది అదొక సాటిస్ఫాక్షన్ నీకు ఇస్తుంది. కానీ దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తలేదు నీ దగ్గర నుంచి. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కటి నువ్వు కన్ఫెస్ చేయాలా. నీ అంతటా నువ్వు కన్ఫెస్ చేయలేవు. ఎందుకంటే నువ్వు మానవుడివి. మనుషులకు మాత్రమే మనం మనంతటా మన శక్తి కొద్ది మనం సమస్తాన్ని దేవుడి దగ్గర మనం ఒప్పుకోలేము. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి యథార్థతతోనే వస్తామో ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనని ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పింపజేస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ అనేది సంఘం మీద దిగినప్పుడు అది సంఘాన్ని ఆయన స్వరూపంలోనికి, సంఘాన్ని మళ్ళా తిరిగి ఆయన మహిమని పొందుకునే ప్రక్రియలో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు చేర్చబడ్డ మనము మన పని మనం సరైన రీతిలో చేస్తే కనుక ఆయన పని ఎట్లయితే సైమల్టేనియస్ గా జరుగుతుందో అట్టి రీతిగానే మన పని కూడా జరుగుతుంది. కాబట్టి దేవుని మహిమను మనం తెలియపోతున్నాం. ప్రతి ఒక్కటి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఈ పరిశుద్ధాత్మను నాకు నన్ను బలంగా నింపుకున్నావా, ఈ ఆత్మతో నేను నింపబడితే కనుక ప్రతి ఒక్కటి నేను నీ సన్నిధిలో ఒప్పుకోగలుగుతా ప్రభా. మన శక్తి కొద్ది, మన జ్ఞానం కొద్ది మనం ఏమాత్రం ఆయన దగ్గర ఒప్పుకోలేము, గాబారికము కలిగి జీవిస్తాం. కానీ ఎప్పుడైతే ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందో, ఆత్మ నీ మీద దిగి వస్తుందో, ఆత్మ నిన్ను ఒప్పింపజేస్తుందో, నువ్వు దానికి శిరస్సు వచ్చి ప్రతి ఒక్కటి నువ్వు ఒప్పుకుంటే కనుక దేవుడు తప్పక నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. అట్టి రీతిగా నీలో ఉన్న ప్రతి ఒక్క అపవిత్రతని ఆయన తుడిచివేసి నేను పవిత్రునిగా చేస్తాడు. నువ్వు పవిత్రునిగా చేయబడినప్పుడు ఆనాడు సొలొమోను మందిరం మీద ఎట్టి రీతిగా దేవుడి మహిమ దిగిందో మన జీవితాల్లో కూడా దేవుడి మహిమనే మనం పొందుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి తన ప్రార్థన శక్తితో మనం నింపి మనం నడిపించడం కాక కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సేయాదుపదమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా యొక్క దినాన్నైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించి ఈ పరిశుద్ధ వారంలోనైనా ఈ మొదటి సోమవారం నాడునైనా ఇటు రీతిలో ప్రభాని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభాని బిడ్డలందరినీ నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా,